నిజంగా మన ఆటో డ్రైవర్లది గోస్ అంటే గోసనేనులా అసలు 2.5 ఏండ్ల సంది నరకం అంటే ఎట్లుంటుందో కండ్లారా చూస్తాండు వాళ్ళు. ఓ దిక్కు గిరాకులు లేవు, రోడ్ల మీద పడ్డారు. ఇక ఇది చాలదని ఇక ఇప్పుడు ఆటోలో రింపుకుందామంటే గ్యాస్ దొరుకుతలేదు. గ్యాస్ లేకుంటే ఆటో ఎట్లా నడవాలి? అగో వాళ్ళ గ్యాస్ తండ్లాట చూడు మీరే పాపం. అగో మన ఆటో డ్రైవర్ల తండ్లాట. అటు మన సెంటర్ సర్కారోళ్ళు, ఇటు మన రేవంత్ సర్కారోళ్ళు పనితనంతోని వీళ్ళు మళ్ళా రోడ్డు మీద పడ్డరు. అసలు రోజులెట్లా గడవాలరా భగవంతా అని నెత్తి పట్టుకుంటురు. యుద్ధం చేయబట్టి ఇటు మనకెళ్ళి గ్యాస్ కరువొచ్చే కదా. ఇప్పుడు శానా మటుకు ఆటోలు గ్యాస్ అయినాయి. ఆగో ఇప్పుడు గదే తిప్పలైతున్నది. బంకులల్లో గ్యాసు దొరుకుడే లేదు. ఆటోపై కదులుడు లేదు. అసలు ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటేనే వీళ్ళకు ఇల్లెళ్తదా? ఆటో నడపకంటే ఎట్లా మరి? ఇప్పటికే ఈ ఫ్రీ బస్సు చేయబట్టి ఆటోలకు గిరాకు లేకుంటాయి. అప్పులు ఫైనాన్సులు గట్టలేక తిప్పలు పడుతురు. కమ్సే కమ్ తినేతందుకన్నా 100 200 ఒక అమ్మాయి ఇద్దామంటే ఇప్పుడు గ్యాస్ కరువు వచ్చే బంకుల ముంగట పెద్ద పెద్ద లైన్లు కట్టినాయి ఆటోలు. ఇక ఇది చాలదని దొరికిందే సందనుకొని బంకులలో బ్లాకులు అమ్ముతురట ఎక్కువ రేటుకు. ఎంత అన్యాయం ఇది. ఇక ఆటో డ్రైవర్లు కూడా రోడ్డు మీద కచ్చిర్రు, ర్యాలీలు తీసిర్రు, దిష్టి బొమ్మలు గాలబెట్టిర్రు, మా కడుపు కొట్టొద్దని డిమాండ్ చేస్తుర్రు.